తరలించడమే తమకు తెలుసు తప్ప అక్రమమా సక్రమమా తెలియదన్నారు వర్కర్లు. ఇలా పేదలకే అందవలసిన బియ్యం అక్రమ రవాణా చేసి 1,00,000 కోట్లు సంపాదించడం తప్పే అంటున్నారు కూలీలు. గతంలో ఎన్నో వస్తువులు ఈ పోర్టు నుంచి రవాణా అయ్యేవని, ఈ మాఫియా కారణంగా ఈ బియ్యం మాత్రమే ఇతర పోర్టులకు వెళ్లిపోయి రవాణా అవుతున్నాయి అంటున్నారు. పోర్టు కార్మికులతో మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, హాట్ టాపిక్ ఏంటంటే సీజ్ ద షిప్. ఆ షిప్లోకి లోడింగ్ ఎలా జరుగుతుంది, లోడింగ్ జరిగేటప్పుడు ఎటువంటి వస్తువులు ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు, ఆ విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఎలాంటి వస్తువులు ఇప్పటి వరకు ఈ కాకినాడ పోర్ట్ నుండి లోడింగ్ అన్లోడింగ్ అవుతూ ఉంటాయి, ప్రస్తుతం ఏం లోడింగ్ అవుతున్నాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాస్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ లోడింగ్ జరుగుతుంది కాకినాడ సీపోర్ట్లో? రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి, ఎలా వస్తూ ఉంటాయి? మాకు ఇలా గోడౌన్స్ వస్తుంటాయండి, కంపెనీ వాళ్ళు టర్న్ ఇచ్చుకుంటారండి, వాళ్ళు ఇలాగ జట్లు కట్టమని మాకు తీసుకుంటారు. మధ్యలో వ్యక్తులు ఉంటారు దీనికి ఇంకా ఇచ్చిన తర్వాత మాకు లోడ్ చేయడానికి ఇలా లారీలు వస్తుంటాయండి. ఆ లారీలోంచి గొడౌన్స్ నుంచి లారీలు వేస్తారు. లారీ నుంచి మాకు వచ్చి సరుకు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు దీన్ని బ్యాడ్జీ కదా అంటారు. ఇది ఎంత సరుకు పడుతుంది, ఎన్ని బస్తాలు సరుకు పడుతుంది మొత్తం అంతా కలిపి? అది కలిపి 7,800 బస్తాలు పడతాయండి. అంటే ఒక షిప్ నిండాలంటే ఇలాంటి పడవలు ఎన్ని ఉండాలి? 90 ఉండాలండి. 90 బాధ్యులు అన్నీ వెళ్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఇష్యూ మీరు చూసారు కదా, పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం, సీజ్ ద షిప్ అన్నాం, ఇది వాస్తవం అంటారా కాదంటారా? మీరు పోర్టు కార్మికులుగా చెప్పండి. అది మాత్రం వాస్తవమే. మాకు తెలిసిందంటే మాది నల్ల పడితేనే మేము కార్మికులు, మేము దీని మీద బతికేవాళ్ళు. ఇది ఎక్స్పోర్ట్ మాత్రం మేము అట్టుకెళ్తాం. మాకు టర్న్ అనేది ఇస్తారు, నడతగెళ్తుంది. మా సరంగాలలో ఉంటారు మాకంటే పెద్దోళ్ళు, వాళ్ళు చెప్తారు, మేము వచ్చి షిప్ దగ్గరికి పట్టుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఏ లోడ్ వేస్తే ఆ లోడ్ పట్టుకెళ్తాం. అది ఇదని లేదు. అది ఇప్పుడు బియ్యం అవ్వచ్చు, మన పచ్చి బియ్యం అవ్వచ్చు, నూక అవ్వచ్చు. ముందు అయితే చాలా ఎక్స్పోర్ట్లు ఉండి. ఏమేమి ఉండి ఎక్స్పోర్ట్లు అంటే? జొన్న అనేది, చిన్న జొన్న, చాలా తౌడు అనేది, ఇంకా చాలా చాలా ఉండి. ఇంతకుముందు జొన్న కావచ్చు, తౌడు కావచ్చు, లేకపోతే నాకు తెలిసి ఉండి మొక్కజొన్న పొత్తులకు సంబంధించి ఇవన్నీ జరిగేవి కదా, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? అప్పుడు ఎందుకు జరిగి? అవి మరి చెప్పర్లు ఉంటారు కదా సార్, అవి ఎక్స్పోర్ట్లు ఆపేసారండి. అవి ఎందుకు ఆపేశారు? తెలియదు కదండి. మనకి కంటైనర్ బాక్సుల్లోంచి ఇలాగా జట్ల నుంచి కొన్ని కొన్ని అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్తున్నాయి, కొన్ని ఎక్కడి నుంచి వెళ్ళి ఇంకా కార్మిక ఆపేసి ఓన్లీ రైస్ ఒకటి వెళ్తుందండి ఇక్కడ నుంచి. అంటే ఓన్లీ రైసే పట్టుకెళ్ళడానికి గల కారణం ఏంటి ఈ పోర్ట్ నుంచి? ఇప్పుడు ఏ కంపెనీ ఏదొస్తే వాళ్ళు మాకు ఏ నడత వెళ్తే అదే పట్టుకెళ్తాం సార్ మేము. అంటే ఇప్పుడు మీకు తీసుకెళ్ళి రేషన్ బియ్యం అని మీకు తెలుసా? మాకు తెలుసు సార్, అలాంటివి మేము చెక్ చేయము. మా డ్యూటీ ఏంటంటే ఇక్కడ నడతగిలిందని వస్తే మేము కింద కమాలు కట్టాలి, ఆ ఎక్స్పోర్ట్ మేము షిప్లకి ఇవ్వాలి, మేము రిటర్న్ మళ్ళీ ఖాళీ బాజీ వచ్చేవాళ్ళు అంతే. ఇప్పుడు నిజంగా రేషన్ బియ్యం కనుక వీళ్ళు రవాణా చేస్తున్నారని తెలుసా, తప్ప కదా? రవాణా తప్పు చేస్తున్నారంటే మనం తప్పే సార్, అది గవర్నమెంట్ ద్వారా తప్పే కదా సార్. మనకి మన ఇండియాలో ఎక్స్పోర్ట్ వెళ్తుందంటే అది మనకి ఏ ఎక్స్పోర్ట్ వెళ్తుందో తెలియదు సార్. మేము కష్టపడుకుని నెక్స్ట్ దీనికి ఈ సపోజ్ లారీతో నేను ఒక లారీ లోడ్ తీసుకొచ్చాను, ఇందులో లోడ్ చేయాలంటే ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది? పర్మిషన్ అంటే ఇప్పుడు కంపెనీ నుంచి రావాలి, అక్కడ హెచ్ఎంఎస్ కూడా ఉందండి. 4 పర్మిషన్ వస్తేనే ఇక్కడ లోడ్ చేసుకోవడానికి అవుతుంది. హెచ్ఎంఎస్ అనేది ఓన్లీ మీ వర్కర్స్ యూనియన్ కదా. సిప్పర్లో కూడా మాకు ఇలా వేసుకోవాలని అంటే అప్పుడు మాకు ఆఫీస్లో మాకు టర్న్ ఇస్తారు, ఆ టర్న్ ప్రకారంగా పలానా బాధ్యత అనేసి చెప్తారు. తప్పే. ఇక మనం చూడొచ్చు, వీరు చెప్తుంది అయితే మేము కార్మికులు దీని మీద ఆధారపడి మా జీవితాలన్నీ కూడా బతుకుతున్నాయి. వేలాది కుటుంబాలు, దాదాపు 15,000 నుంచి 17,000 మంది వరకు మా కుటుంబాలు ఆధారపడుతున్నాయి. అయితే మేము పనిచేసినంత మాత్రాన దొంగ రవాణా చేస్తుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద చర్యలు అయితే ఉండాలి. గతంలో అయితే అనేక వస్తువులు, ఏదైతే చిక్కుడు పొట్టు కావచ్చు, లేకపోతే పంచదార కావచ్చు, లేకపోతే జొన్నలు కావచ్చు, లేకపోతే ఇతర సామాగ్రి పెద్ద ఎత్తున 4 దశాబ్దాల కాలం నుండి కూడా ఈ యాంకరేజ్ పోర్ట్లో రవాణా అయ్యి ఈ మధ్యకాలంలో మరి ఏంటి కారణాలన్న విషయం మాకు తెలియదు. బియ్యం మాత్రమే గత 5-6 సంవత్సరాలు బట్టి ఓన్లీ బియ్యం మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. దొంగ వస్తువులు అయితే మాత్రం మేము కూడా సమర్థించాం. అలాంటివి మా జీవనోపాధిని మాత్రం మీరు పోగొట్టదని చెప్పేసి వీరు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు. ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్